తెలంగాణలో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందా? ఆయన చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ మాటను జనం నమ్ముతారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవునని, కాదని చెప్పేలా లేదు పరిస్థితి. ఎందుకంటే మాటలు వేరు, వాస్తవం వేరు. నేతలు తమ రాజకీయం కోసం ఎన్నైనా చెబుతారు. కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మాత్రం మరోలా ఉండడం సర్వసాధారణం. అందుకే తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో అన్న దానిపై చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. సో ఇక విషయంలోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్ను మినహాయిస్తే సికింద్రాబాద్లో పోరు ఆసక్తికరంగా ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి తలసాని కొడుకుకి గ్యాప్ ఎక్కువగానే ఉంది. ఎలాగో సిట్టింగ్ స్థానం కాబట్టి ఈసారి కిషన్ గెలవడం, మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కిషన్కు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా బాగానే ఉన్నట్లు టాక్. అందుకే ఆయన వీర లెవెల్లో ప్రచారం చేశారు. ఇక కేసీఆర్ అంటే నరాలు బిగించి సమరానికి సై అనే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో దూసుకుపోతున్నట్టే కనిపిస్తోంది. ఆయనను అడ్డుకోవడం మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తరమయ్యేలా లేదు. కొడంగల్లో ఓటమితో ఆఖిలిగున్న పులిలా ఉన్న రేవంత్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలను జీవన్మరణ పోరాటంగా భావిస్తున్నారు. అటు బీజేపీకి మంచి నమ్మకం ఉన్న మరో ప్లేస్ కరీంనగర్. అక్కడ ఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా సంజయ్ తలపడుతున్నాడు. స్థూలంగా కేసీఆర్కు బలంగా ఉన్న గ్రామీణ ఓట్లు వినోద్ పట్ల సానుకూలంగా కనిపిస్తున్నా పట్టణాలు, విద్యావంతులు, ఉద్యోగుల్లో సంజయ్ పట్ల బాగా సానుకూలత కనబడుతోంది. ఇక బీజేపీ బలంగా పోటీ ఇస్తున్న మరో సీటు నిజామాబాద్. కవిత పట్ల స్థానికంగా వ్యతిరేకత ఉంది. రైతులే కాదు ఇతర వర్గాల్లో కూడా ఆ అసంతృప్తి కనిపిస్తోంది. మధు యాష్కి గౌడ్ సౌదీలో ఉండడం అనుమానంగానే ఉంది. డిఎస్ కొడుకు అరవింద్ కవిత తరువాతి స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అటు డీకే అరుణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్లో బీజేపీ స్ట్రాంగ్గా మారింది. కమలం క్యాండిడేట్ రఘునందన్కు మంచి పేరున్నా అది ఆయనకు ఓట్లు రాల్చేలా కనిపించడం లేదు. భువనగిరిలో టీఆర్ఎస్కు ఇంటి పోరు ఉన్నట్టు కొంత ప్రచారం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ పట్ల జనంలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న మరో సీటు నల్గొండ. కానీ పార్టీకి నిరాశ తప్పకపోవచ్చు. కాంగ్రెస్ హోప్స్ ఉన్న వాటిలో మరో సీటు చేవెళ్ళ. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. బహుశా బయటపడొచ్చు కూడా. ఇక ఖమ్మంలో ఆసక్తికరంగా పరిస్థితులు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఇంకా తెలుగుదేశం వాసనలు పోని నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నాడు. కేసీఆర్ కూడా ఖమ్మంపై ఎక్కువ దృష్టి పెట్టడంతో స్థానిక నేతలు కూడా నామా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అది ఆయనకు కలిసి రావచ్చు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మాత్రం తను ఈసారి వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడి ఓటర్లు ఆమెను గెస్ట్ పొలిటీషియన్ గానే భావిస్తున్నారు. అదే ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. కాంగ్రెస్ మంచిగా ఓట్లు సంపాదించగలిగే స్థానాలు ఆదిలాబాద్, మహబూబాబాద్. అయితే అవి గెలుపు దాకా తీసుకొచ్చే స్థితి కనిపించడం లేదో ఏమో. ఒకటి అర అటు ఇటు కావచ్చు కూడా. ఇక పెద్దపల్లిలో కూడా రూరల్ ఓట్ల బలం కేసీఆర్ పట్ల బలంగానే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే టీఆర్ఎస్కు 13, బీజేపీకి 1, కాంగ్రెస్కు 2, మజ్లిస్కు 1 స్థానం వచ్చేలా కనిపిస్తోంది. ఇందులో తేడా రావాలన్నా, కేసీఆర్ ఆశలు నెరవేరాలన్నా గ్రామీణ ఓట్లు ఎటువైపు మళ్లుతాయి అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంది.